హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీకు వచ్చేసి బేకరీ అటుకులు, సాఫ్ట్ అటుకులు ఎట్లా అని చూపిస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం నేను 1 కేజీ పేపర్ అటుకులు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను. దీనికి వచ్చేసి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలా, బట్ ఇది మామూలు అటుకుల కింద డిఫరెంట్గా ఉంటుంది. దానికి వచ్చేసి 1 కేజీ అటుకులకి నేను 2 స్పూన్లు అంతా అల్లం ఎత్తుకొనేసిండాను. తెల్లగడ్డలు అంతా 2 స్పూన్లు అంతా ఎత్తుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి 20 ఎత్తుకున్నాను. ఇది కారంగా ఉంది, వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. ఈ మూడింటిని నేను విత్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా ఎంత కావాలంటే వేసుకుంటాం. మసాలా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసి పెట్టుకొనేసేస్తాము. ఇదంతా బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి నేను 1 కేజీకి వచ్చేసి 3 లెమన్స్ లేదా 3.5 లెమన్ అట్లా ఎత్తుకొనేసేసి ఒక 3 to 4 స్పూన్స్ షుగర్ ఎత్తుకొనేసేసి 2 మిక్స్ చేసుకొని దానికి వచ్చేసి ఒక బౌల్లోకి మిక్స్ చేసుకోవాలి. విత్ 3-4 స్పూన్స్ ఆఫ్ వాటర్ అంతా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటాం. చూడండి, 3.5 నిమ్మకాయ రసం కొంచెం బాగుండే అందుకే 3.5 నిమ్మకాయ ఎత్తుకున్నా. కొంచెం తక్కువ ఉంటే 4 ఎత్తుకుండా 4 స్పూన్స్ షుగర్స్, 4 స్పూన్స్ వాటర్, 4 నిమ్మకాయలు, 4 స్పూన్స్ షుగరు, 4 స్పూన్స్ వాటర్ అంతా వేసుకొని ఈ జ్యూస్ రెడీ చేసి పక్కలో పెట్టుకోవాలి. ఇవంతా మెయిన్ ప్రొసీజరు. ఇది పేస్ట్ పక్కలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ చూస్తాం. చూడండి, పెద్ద బాండ్లీ పెట్టుకొనేసి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయినాక మనము ఆవాలు వేసుకొని వెళ్ళా. అది స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన తక్షణము బాగా కరివేపాకు కడిగి పెట్టుకొని ఆరు తీసిండేది ఒక పెద్ద బౌల్ అంతా వేసుకొని వేయాలా. కరివేపాకు ఫ్రై అయిపోయినాక పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, 1 స్పూన్ పైన వేసుకోవాలా. మళ్ళీ మనం వచ్చేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటాం. చూడండి, మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా వచ్చేసి బాగా చల్లగైపోయి ఒక 1/2 hour కావచ్చు, 1 hour కావచ్చు. బాగా చల్లగైపోయినాక నెక్స్ట్ ప్రొసీజర్ చూస్తాం. చూడండి, మిక్సర్ బాగా చల్లగైపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం వచ్చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఉండేది షుగరు, లెమను, ఒక 4 స్పూన్స్ అంత వాటరు ఈ కప్లో మిక్స్ చేసుకొని ఉండేది వచ్చేసి దీంట్లోకి వేసేసేయాల. అదైనా ఇంకా ఎండిన కొబ్బరి బాగా పెద్ద బౌల్ అంతా గ్రేట్ చేసుకొని ఉండేది వేసేసేయాల. కొత్తిమీర ఒక బౌల్ సన్నగా కట్ చేసుకొని ఉండేది వేసేసి బాగా మిక్స్ చేసుకొని వేస్తాం. బాగా మిక్చర్ అంతా మిక్స్ చేసుకొని వేసేసిందాము. దీనికి నెక్స్ట్ వచ్చేసి అటుకులు కొద్దిగా అట్లా వేసుకొని మిక్స్ చేసుకోవాలా. బట్ ఇది దీని చేత స్టిక్ చేత వేయలేదు. ఇది వచ్చేసి 100% మనం హ్యాండ్స్తోనే స్మూత్గా మిక్స్ చేసుకొని వేస్తాం. చూడండి, అటుకులు ఓపిక ఒక 5 minutes ఇట్లా నిదానంగా మసాలా జట్లో అటుకులు బాగా కలిపేసేస్తే ఇట్లా వస్తుందండి. మన సాఫ్ట్ అటుకులు, పేపర్ అటుకులు, బేకరీ అటుకులు చాలా బాగా రెడీ అయిపోయింది. చాలా బాగా టేస్ట్ వస్తుంది. మెజర్మెంట్స్ అంతా కరెక్ట్గా ఉంది. పేపర్ అటుకులు, సాఫ్ట్ అటుకులు, బేకరీ అటుకులు రెడీ.